నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కూటమిగానే ఉంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. 2029లో వైసీపీ ఎలా పవర్లోకి వస్తుందో చూస్తానంటున్న జనసేన అధినేత పవన్ సిట్టింగ్ సీట్లపై గట్టి ఫోకస్ పెట్టారట. తనతో పాటు పార్టీలో గెలిచిన 21 సీట్లపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసిన ఆయన పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. జనసేనకు బలం ఉందనుకున్న మరికొన్ని సెగ్మెంట్లలో కూడా క్యాడర్ను స్ట్రెంథన్ చేసే పనిలో పడ్డారట సేనాని. పవన్ మాటల్లో ఆంతర్యం ఏంటి? వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు? సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలపై పవన్ స్పెషల్ ఫోకస్. ఆ 21 సీట్లు తిరిగి నిలబెట్టుకుని ఇంకా బలపడాలని స్కెచ్. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై కూడా నజర్. క్యాడర్ బలోపేతం, నియోజకవర్గాల డెవలప్మెంట్పై ఆరా. వైసీపీని అధికారంలోకి రానివ్వబోమంటూ మరోసారి సవాల్. పగటి కలలు వద్దు, మళ్లీ పవర్లోకొచ్చేది కూటమి. రౌడీజానికి భయపడేది లేదు. కేసులు పెడతాం, 2029లో వస్తే మీ అంతు చూస్తామంటే మీరు రావాలి కదా, మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తామంటూ మరోసారి వైసీపీని సవాల్ చేశారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకొచ్చినప్పటి నుంచి క్లియర్ కట్ క్లారిటీతో ఉన్నారు సేనాని. మళ్లీ కూటమిగానే వెళతాం, ఇంకో 15-20 ఏళ్లు తామే అధికారంలో ఉంటాం, సీఎంగా చంద్రబాబే కొనసాగుతారని పలుమార్లు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారారు పవన్. మళ్లీ కూటమి అంటున్నారు సరే, తాను సీఎం అవుతానని ఎందుకు చెప్పట్లేదంటూ అపోజిషన్ అటాక్ చేస్తున్నా, చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నారన్న విమర్శలొచ్చినా పవన్ తన స్టాండ్ మార్చుకోవడం లేదు, పైగా అస్సలు తగ్గడం లేదు. కూటమి చంద్రబాబు భజన చేస్తూ జన సైనికులను, తన అభిమానులను పవన్ తాకట్టు పెట్టారని అంటున్నా కూడా సింగిల్ లైన్ ఎజెండాతో వెళుతున్నారు పవన్. అదే కూటమి. అయితే పార్టీగా, వ్యక్తిగతంగా కూటమిలో భాగస్వామ్యమైన సొంతంగా తాను బలపడటం కోసం వ్యూహాలు రచిస్తూనే ఉన్నారట పవన్. అలా అని ఎక్కడా కూటమిలోని టీడీపీ, బీజేపీని డిస్టర్బ్ చేయడం లేదు. లోకల్ గా ఎక్కడైనా సమస్యలు ఉన్నా సెటరైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే సర్దుకుని పోవాలని కూడా తమ పార్టీ నేతలకు సూచిస్తున్నారు పవన్. జనసేన గెలిచిన 21 సిట్టింగ్ సీట్లతో పాటు పార్టీ బలం బాగా ఉండి జనసేన సపోర్ట్తో టీడీపీ గెలిచిన సీట్లలో కూడా ఎక్కడా ఇబ్బంది రాకుండా, విభేదాలకు చోటు లేకుండా చూస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా జనసేన సిట్టింగ్ స్థానాల్లో టీడీపీ నేతల నుంచి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న 21 సీట్ల విషయంలో పవన్ కు ఓ ప్లాన్ ఉందంటున్నారు. తనతో పాటు పార్టీ మొన్నటి ఎన్నికల్లో గెలిచిన అన్ని సీట్లను తిరిగి నిలబెట్టుకోవాలని వ్యూహం రచిస్తున్నారట. పోటీ చేసిన 100కు 100% సీట్లను గెలుచుకుని తన సత్తా ఏంటో తెలియజేసిన పవర్ స్టార్ రాబోయే ఎన్నికల్లోనూ కుదిరితే ఇంకో 4-5 సీట్లు ఎక్కువ తీసుకుని మళ్లీ అన్నీ గెలిపించుకోవాలనే స్కెచ్ ఉందంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పవన్ త్వరలో ప్రత్యేక భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉన్న తీరు, సమస్యలు, అభివృద్ధిపై డిస్కస్ చేయనున్నారట. జనసేన ఎమ్మెల్యేల్లోని చాలా మందిపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారం నేపథ్యంలో పవన్ కూడా అలర్ట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉండేలా చేయడంతో పాటు ఏ సెగ్మెంట్లో ఏ పని పెండింగ్ లో ఉంది, ప్రజలు కోరుకుంటున్నదేంటి, ప్రభుత్వ పథకాలు, కూటమిలో జనసేన రోల్పై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారట. అవసరమైతే పిఠాపురంతో పాటు మిగతా 20 నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా చేయాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక ఇంకో 10 నియోజకవర్గాల్లో జనసేనకు స్ట్రాంగ్ బేస్ ఉందని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమిగా వెళతారు కాబట్టి ఆ 10కి 10 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ, బీజేపీ ఒప్పుకోకపోతే కనీసం ఇంకో 4-5 సీట్లైనా తీసుకోవాలని అనుకుంటున్నారట పవన్. తమకు పట్టున్న నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పనులు చేయడంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పబ్లిక్ లో ఉండేలా చేయాలని భావిస్తున్నారట. అటు కూటమి విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్న తన సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకోవడంతో పాటు తమకు బలం ఉందనుకున్న స్థానాల్లో కూడా పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారట. సేనాని వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.